దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మీన రాశి వారి జాతకులు మే మాసంలో 2వ తేదీ శుక్రవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఖచ్చితంగా మీకు జరగబోయేది ఇదే. ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక దుర్వార్త, అతి పెద్ద దుర్వార్తను వినబోతున్నారు. ఇది మీ యొక్క గ్రహస్థితి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామండి. ఇలా వింటారని అస్సలు అనుకోరు. ఆ యొక్క వార్త ఏమిటి, ఆ యొక్క వార్త రీత్యా మీ జీవితంలో కలిగే పరిణామాలు ఏమిటో, ఏ విధంగా ఈ యొక్క సంఘటనను ఎదుర్కోవాలో, ఏ దేవత ఆరాధన చేసుకోవాలో తదితర అన్ని వివరాలు కూడా ఆలస్యం లేకుండా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. చాలా వరకు కూడా మర్యాదతో ఉంటారు. నిత్యం నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఎంతటి కష్టం అయినా కూడా బయటకు మాత్రం ఓర్పుగా నవ్వుతూ కనిపిస్తారు. నూతన విజయాల కోసం నిత్యం యత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు కాస్త కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఇదే వీరి బలహీనత. మనోచాంచల్యత, మాట విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా ఈ రోజున ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరి మాట అయినా వినే విషయంలో, మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అయితే ఎప్పుడూ కూడా వీరు ఖాళీగా కనిపించారు. ఏదైనా సాధించాలనే పట్టుదల మాత్రం అధికంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి జాతకుల దిన ఫలాల ప్రకారం చూస్తే మధ్యాహ్నం 2:30 దాటాక ఒక పెద్ద అశుభ వార్త వింటారు. ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీకు డబ్బు వస్తుందో దానికి సంబంధించి ఒక నష్టపూరిత వార్త వింటారు. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉన్న రంగాల్లో ఏ విధంగా అయినా కావచ్చు, మీకు వచ్చే కీలక ఆదాయ మార్గం త్వరలో మూసుకుపోబోతుంది. మీరు అశ్రద్ధ వహించొద్దు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా కుల వృత్తులు చేస్తున్న వారు అయినా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారు అయినా, ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజు ఈ జాగ్రత్త తీసుకోండి. మీరు మాట్లాడే విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడులు, సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా కూడా అది నష్టం కిందకే జమ అయిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదండి. కావున డబ్బు విషయంలో అప్రమత్తతే అవసరము. వచ్చే ప్రతి రూపాయి కూడా ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనం ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం, ఇలా సంభవించవచ్చు. ఈ వార్త విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్న ఈ రాశి జాతకులకు అందరికీ వస్తుంది అని కాదండి. కొంతమందికి మాత్రం ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. వ్యాపారస్తులకు కొంచెంగా మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి అయితే ఒక కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో కాస్తంత జాప్యం జరగొచ్చు. మీ యొక్క భవిష్యత్తుకు నిర్ణయం బంగారు బాట కావాలి, కానీ ఇలా ఇబ్బందికర వార్త కాకూడదు. కావున చేసే ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహా పాటించండి. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు మీకు మీరుగా ఒక అడుగు ముందుకేస్తారు. వ్యాపార భాగస్వామ్యులతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన తప్పక చేస్తారు. ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడాను కొన్ని ప్రత్యేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. వాటిని అధిగమించి ముందుకు సాగడానికి దైవబలం తోడుగా ఉంది అని మరువద్దు. భగవంతుణ్ణి నిత్యం స్మరించుకోండి. నిత్యం శివనామ స్మరణ చేసుకోండి. వీలున్నంతలో పేదవారికి ఏదేని వస్తువు రూపంలో, వస్త్రం రూపంలో, ధనం రూపంలో దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది. నిత్యం హనుమాన్ చాలీసా తప్పక పఠించండి. శుభం భూయాత్.